గణపతి నవరాత్రులంటే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో ఇష్టమండి. ఈ 9 రోజులు కూడా మనము రకరకాల ఆకృతుల్లో గణపతిని ప్రతిష్ఠించి మనము పూజ చేసుకుంటూ ఉంటాము. నాట్య గణపతి అని, సిద్ధిబుద్ధి సమేత వినాయకుడు అని, గౌరీతనయ వినాయకుడు అని ఇలా రకరకాల రూపాలతో మనము గణపతిని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటూ ఉంటాము. ప్రతిరోజు సాయంత్రము పెద్దలు వాళ్ళ పిల్లలను ఆ మంటపాల దగ్గర తీసుకువెళ్ళి మన పురాణాలని, ఆ దేవుడి యొక్క రూపాలు, దాని విశిష్టతని మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ధర్మాన్ని వాళ్ళకి వివరిస్తుంటాము. కానీ ఈ మధ్య కాలంలో వెర్రితలలు వేస్తుందండి. చూడండి విగ్రహము, ఇది శ్రీవల్లి సమేత పుష్ప వినాయకుడు అంటండి. ఇటువంటి విగ్రహాలని ప్రతిష్ఠించి పూజ చేస్తుంటే అది మనకి పూజ అన్నది భావన మన మనసులో కలగడం లేదు. ఈ విగ్రహాన్ని చూపించి మనం పిల్లలకి ఏం చెప్తామండి? శ్రీవల్లి ఎవరు, పుష్ప ఎవరు అని పిల్లలు అడిగితే మనం ఏం చెప్తాము?